దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. మన తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు మన తండ్రి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన ప్రభువుకు ఎల్లప్పుడూ విసుకక ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తన మహిమ ఐశ్వర్యం చొప్పున మన ఎడల కృప చూపుతాడు. మన దేన దశలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి మన పట్ల కృప చూపుతాడు. మనకు అనుదినము ఆహారం ఇచ్చి పోషించి మన పట్ల కృప చూపుతున్నాడు. మన పిల్లలను ఆశీర్వదించి మన సరిహద్దులలో సమాధానము కలగజేస్తాడు. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.